నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యల పిల్లలు ఆస్తులను సమానంగా వాటా భాగ పంపిణీ చేసుకున్నారు. అయితే మొదటి భార్య కుమారుడు సడన్ గా అకస్మాత్తుగా వివాహం కాకుండానే మరణించినాడు. ఇప్పుడు అతని ఆస్తిలో వాటా రెండో భార్య పిల్లలు అడుగుతున్నారు. వారికి ఆ వాటా దక్కే అవకాశం ఉంటుందా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారంగా ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలైతే ఆ భార్య పిల్లలు ఆస్తులను సమానంగా భాగ పంపిణీ చేసుకున్న తర్వాత ఎవరైనా ఒక వారసుడు వివాహం కాకుండానే మరణిస్తే అతని వాటా అనేది అతని యొక్క తోబుట్టు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే సంక్రమిస్తుంది.